నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరైన జిల్లా వివిధ శాఖల అధికారులు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ మంచిర్యాల జిల్లా గోదావరి నదీ తీరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో అనఘాష్టమి వ్రతాలు 200 మహిళలతో అనఘాష్టమి వ్రతాలు నిర్వహించిన భక్తులు జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు సైకిల్స్ అందజేత కాలేజ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 40 కుట్టు మిషన్లు 10 సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపిన రోటరీ క్లబ్ అధ్యక్షులు గాదాసు శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రం రైతు వేదిక నందు ఈరోజు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన అక్షరాస్యత మరియు కుట్టు శిక్షణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా చేయడానికి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 3500 మంది నిరక్షరాస్యులు ఉన్న కాశీపేట మండలాన్ని 660 వాలంటీర్లతో అక్షరాలు నేర్పించి 100% అక్షరాస్యత సాధించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రాలను ప్రారంభిస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఏజెన్సీ మండలమైన కాశీపేటలో నిరక్షరాస్యులందరూ చదువు నేర్చుకోవాలని అక్షరాస్యత కలిగి ఉంటేనే దైనందిన జీవితంలో మోసపోకుండా మెరుగైన కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారని అందరూ చదువు నేర్చుకోవాలని తెలిపారు. అలాగే చదువు నేర్పిన వాలంటీర్ మహిళలు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ పోషణలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ అక్షరాస్యత కార్యక్రమానికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేసిన ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిరక్షరాస్యులకు జిల్లా కలెక్టర్ పలకలపై అక్షరాలు దిద్దించారు. వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా కాశీపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలలో కుట్టు శిక్షణ అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ శిక్షణ కేంద్రాల్లో నిరక్షరాస్యులు చదువు నేర్చుకుంటూ చదువు నేర్పుతున్న వాలంటీర్లు కుట్టు శిక్షణలో నైపుణ్యం సాధిస్తూ మండలాన్ని 100% అక్షరాస్యత మండలంగా తయారు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ కులకర్ణి, జిల్లా డిఆర్డీఏ అధికారి శిశు సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఎల్డీఎం తిరుపతి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, డిఆర్పీలు కొండ జనార్దన్, బండ శాంకరి, సుమన్, కుట్టు శిక్షణ కేంద్రాల ఇన్స్పెక్టర్లు, నిరక్షరాస్యులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ నుంచి కూడా సైబర్ సెక్యూరిటీ మీద ఇప్పుడు సైబర్ నేరగాలు అట్లా చాలా ప్రాబ్లం చేస్తున్నారు. అంటే ఒక ఓటీపీ వస్తుంది, లేదు అంటే మీరు కిడ్నాప్ అయ్యారు, అక్కడ కిడ్నాప్ చేశారు, ఇది చేశారు, ఇమీడియట్గా డబ్బు ఇచ్చేసేయండి, లేదు అంటే ఇట్లా ప్రాబ్లం వస్తుంది, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం, ఆర్బీఐ నుంచి ఇట్లా రకరకాల ప్రాబ్లం వస్తున్నాయి. దానికోసం ఆర్బీఐకి ఒక ప్రత్యేకంగా స్కీమ్స్ ఉన్నాయి. అంటే సైబర్ సెక్యూరిటీ మీద మన జిల్లాలో ఎల్డీఎం ఆధ్వర్యంలో దాని గురించి అవగాహన పెంచడం జరుగుతున్నాయి. సో వాళ్ళ నుంచి కూడా కోఆర్డినేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మనకి దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 14 lakhs వరకు దానికి వచ్చింది. అండ్ మనకు నార్మల్గా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్షరాస్యత రావాలి అంటే అంత మోటివేషన్ రాదు. దాంతోపాటు మనం స్కిల్లింగ్ చేస్తే కూడా, అంటే ఇప్పుడు స్వింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం, దాంతోపాటు ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాం. మేబీ క్యాండిల్ మేకింగ్, మేబీ అగరబత్తి మేకింగ్, అట్లా మనం కూడా చేస్తే స్మాల్ ఇండస్ట్రీ. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక డిసిజన్ అంటే ఇందిరా మహిళా శక్తి, అక్కడ బ్యాంక్ లోన్ టైప్ చేసి స్కిల్లింగ్ చేసేసి మనం ప్లాన్ చేస్తే అక్షరాస్యతతో పాటు స్కిల్లింగ్ కూడా వస్తుంది, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ వస్తుంది. మనకి ఇప్పుడు మనం ఏమైనా స్వింగ్ ట్రైనింగ్ చేసేదానికి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఎక్కడైనా వెళ్తే స్వింగ్కి చాలా డిమాండ్ ఉంటుంది, రకరకాల డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి కూడా మనకి డ్రెస్ ఇస్తున్నాము. హోస్టల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళు 5 మంది, తర్వాత 5 మంది 10 మందికి అలా చేస్తూ మన కాశీపేట మండలాన్ని 100% నిరక్షరాస్యత లేకుండా చేయడం అనేది ఆ ఆలోచనే చాలా గ్రేట్ సార్. రియల్లీ వీఆర్ యాజ్ ఏ కాశీపేట, దేవపూర్ ఇస్ ఏ కాశీపేట మండల్, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు లెర్న్ అబౌట్ దిస్ ఇనిషియేటివ్స్. తర్వాత ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఎన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అయితేనే, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు, గ్రామ ప్రజలకైతేనేమి, సిటీస్లో ఎక్కడో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ప్రవేశపెడుతూనే ఉన్నారు ప్రతిరోజు. కానీ ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలంటే ఒక లీడర్ కావాలి. ఆ లీడరు డిటర్మినెంట్ ఉండాలి. తర్వాత తన యాటిట్యూడ్ కూడా ఈ బృహత్తర ప్రణాళికను, ఈ బృహత్తర కార్యక్రమాన్ని నేను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లోకి దీన్ని 100% ఫ్రూట్ఫుల్గా
గా దీని రిజల్ట్స్ అందించాలనే ఆ దృఢ సంకల్పం ఉండాలి. రియల్లీ దీపక్ సార్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. అతను నాకు తెలిసి మేము ఇండస్ట్రీలో మేము ప్రతిదీ క్యాలిక్యులేటెడ్తోనే నడుస్తూ ఉంటాము. ఎవరైతే CEO అయితేనేమి యూనిటెడ్ అయితేనే ఎవరైతే, కానీ కలెక్టర్ సార్ స్పీడ్ చూసి మేము ఆ స్పీడ్లో 10%, 30%. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ రోజు కాలేజ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు 40 కుట్టు మిషన్లు, పాఠశాలకు వెళ్లే 10 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ శరత్ చౌదరి మాట్లాడుతూ రోటరీ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు మహిళలకు స్వయం ఉపాధి పొందడానికి 40 కుట్టు మిషన్లు అందజేశామని, అలాగే దూర ప్రాంతాల పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులకు 10 సైకిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 కుట్టు మిషన్లు అందజేశామని, అంతేకాకుండా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో బోర్వెల్ వేయడం, మినీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని అన్నారు. రోటరీ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అందరి సహకారం కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రాజసింహ బక్క, అధ్యక్షులు గాదాసు శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు చంద్రశేఖర్ శెట్టి, బద్రీనారాయణ, త్రినాథరావు, సెక్రటరీ బండ విష్ణుప్రసాద్, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ ఒక ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా సంస్థ. వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రం ఒక జిల్లా, రోటరీ జిల్లా. ఈ జిల్లాలో మనం ఇవాళ ఇచ్చినట్టు కుట్టు మెషిన్లు ఇప్పటిదాకా ఒక 5,000 కుట్టు మెషిన్లు ఇచ్చాము. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాలు ఇచ్చినట్టు సైకిళ్ళు ఇచ్చినట్టు ఈ జిల్లాలో మనం ఇప్పుడు దాకా 7,000 సైకిళ్ళు ఇచ్చినాము. అలాగే క్యాన్సర్ బాధులకి చూసుకుంటానికి, డయాలసిస్ బాధులకి చూసుకుంటానికి డయాలసిస్ సెంటర్స్ స్థాపించాము. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్స్రే మెషిన్లు, లేకపోతే ఈ క్యాన్సర్ డిటెక్షన్ ల్యాబ్స్, మళ్ళీ అలాగే స్కూళ్ళల్లో ఒక 75,000 కన్నా ఎక్కువ బెంచ్లు ఇచ్చి ఒక 2 లక్షల పిల్లలు కంఫర్టబుల్గా కూర్చునేలాగా అరేంజ్మెంట్స్ చేశాము. అలాగే ఒక 300 స్కూళ్ళకి ఆరో ప్లాంట్స్ ఇచ్చి ప్రతిరోజు 90,000 పిల్లలు మన మంచినీళ్ళు తాగుతున్నారు. అలాగే 300 ఆరో ప్లాంట్స్ పెట్టి ఒక 2 లక్షల గ్రామస్తులు మనకి దగ్గర నుంచి స్వచ్ఛమైన నీళ్లు తాగుతున్నారు. ఈ రోటరీ సభ్యులు ఎవరు? రోటరీ సభ్యులు అంటే డాక్టర్లు అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, లేకపోతే మన వ్యాపారులు అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ ఓనర్స్ అవ్వచ్చు, లేకపోతే సీడ్ షాప్ ఓనర్స్ అవ్వచ్చు. ఎవరికన్నా వాళ్ళ వృత్తిలో వాళ్ళు సెటిల్ అయి ఉండి మేము సేవ ఏదైనా చేద్దామంటే మీరు తప్పకుండా మీ దగ్గరున్న రోటరీ క్లబ్ దగ్గరికి వచ్చి మేము కూడా సేవాభావంతో మీరు చేరదాం అనుకుని ఉంటే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ ఈరోజు రోటరీ డిస్ట్రిక్ట్ 3150 జిల్లా గవర్నర్ శరత్ చౌదరి గారు మా మంచిర్యాల విజిట్ రాలే సందర్భంగా 40 కుట్టు మిషన్లు మంచిర్యాలలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 మంది పిల్లలకి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారికి 10 సైకిళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరలో కూడా కుట్టు మిషన్లు దాదాపు ఇప్పటి వరకు మంచిర్యాలలో 250 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు 400-500 స్కూల్ బల్లలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆర్ఓ సిస్టమ్, ఇది వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే బోర్వెల్, మినీ వాటర్ ట్యాంక్ ద్వారా కొన్ని ఏరియాల్లో ఎన్టీఆర్ నగర్లో కానివ్వండి, లక్షల్పేటలో, తర్వాత అంబేద్కర్ కాలనీలో, ఈ పలు ప్రాంతాల్లో కూడా
రోటరీ ద్వారా బోర్లు వేయించి మినీ ట్యాంకులు కట్టి పైప్ లైన్ల ద్వారా కూడా వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. ఇలా రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల వారు చేస్తున్నటువంటి సేవలు చాలా ఉన్నాయి. ఇక ముందు కూడా ఎల్లప్పుడూ కూడా రోటరీ తమ వంతు బాధ్యతగా జిల్లా సహకారంతో ఎప్పుడు కూడా మంచిర్యాల ప్రజలందరినీ కూడా తమ వంతు సేవలో వాళ్ళకు బెనిఫిషరీగా అందిస్తూ ఈరోజు ఇచ్చినటువంటి కుట్టు మిషన్లందరూ కూడా పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా వారి కుటుంబ పోషణకై ఉపయోగించి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని వారి కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఒక మిషన్ కావచ్చు, సైకిల్ కావచ్చు మీకు అందించడం అన్నదే మా ఒక ధ్యేయం. అదేవిధంగా వారు వచ్చినప్పుడే ఈ పెద్ద ప్రోగ్రాం చేయడం కూడా మేము చాలా ఖుషిగా మీ అందరినీ పిలిపించి మీకు ఇవ్వడం అనేది కూడా వారి ముందు ఇవ్వడం అనేది మాకు సంతోషకర విషయం. అలాగే మంచిర్యాల లోపల ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రాం చేశాము. ఇటువంటి కుట్టు మిషన్ కావచ్చు, సైకిల్ కావచ్చు, లేకపోతే కాళ్ళు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, అలాగే కొన్ని స్కూల్స్లో బుక్స్ లేకుండా కూడా ఎన్నో బుక్స్ ఇచ్చినాము. కొన్ని బెల్లంపల్లి అవతల చిన్న విలేజ్కి పోయినాము. అక్కడ పోతే వాళ్ళ స్కూల్ పిల్లలు చెప్పులు లేకుండా వచ్చారు. ఒకసారి మొత్తం ఆ స్కూల్ పిల్లలందరికీ షూస్ ఇచ్చినాం. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే, నేను ఇప్పుడు చెప్పడం ఇది ఎందుకు చెప్తున్నామంటే, మీరు దీని ద్వారా మీరు లబ్ధి పొందాలి. మనమేమో ఇచ్చామో మీరేమో తీసుకుపోయి ఇంట్లో పడేయడమో, లేకపోతే అక్కడ మూలకు పెట్టేయడమో, లేకపోతే మీరేదో ఒక బ్లౌజ్ పీస్ వచ్చింది కుట్టుకోవడం కాకుండా మీరు జీవిస్తూ 10 మందిని దీంతో పాటు ఉపాధి కల్పించే విధంగా మీరు ఉండాలి. మీరు బతకాలి, 10 మంది బతుకు చరిత్రలో చూపెట్టాలి. రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, ఈ రోటరీ క్లబ్ అనేది ఒక మన మంచిర్యాల లోపల కాదు, మొత్తం భారతదేశం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నటువంటి క్లబ్. ఈ క్లబ్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి వాళ్లకు లేని వాళ్ళకి ఏది అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళకి ఏది అవసరం ఉన్నదో అదే ఇవ్వడం అనేది రోటరీ క్లబ్ చేయాలి. మీ పొజిషన్ ఒకటి చూసి దాన్ని సర్వే చేసి మీకు ఇచ్చాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో గల శ్రీ గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా అనఘాష్టమి వ్రతాలు భక్తులు నిర్వహించారు. శ్రీ గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ అర్చకులు మాట్లాడుతూ, గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పవిత్ర మాఘ బహుళ అష్టమి రోజున 200 మంది భక్తులు అనఘాష్టమి వ్రతాలు నిర్వహించుకున్నారని, మానవుల కోరికల మేరకే అన్ని వ్రతాలు చేస్తుంటారని, కానీ అనఘాష్టమి వ్రతం మాత్రం లోక కళ్యాణార్థం పాపాలను పోగొట్టి పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో ఈ వ్రతాలు నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ రోజు ఈ ప్రాంతంలోని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి అనఘాష్టమి వ్రతాలు నిర్వహించుకొని సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమేశ్వర ఆలయ ఫౌండర్ గోపగాని శ్రీదేవి, వంశీకృష్ణ, పడగంటి శ్రీనివాస్, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम दत्तात्रेयाय नमः, ओम सर्ववल्लभरूपिणे नमः, ओम शिवाय नमः। అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సత్యనారాయణ స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు మన తెలంగాణ ప్రాంతంలో ఈ అనఘాష్టమి వ్రతాలు చేస్తున్నాము. విశేషంగా మాఘ బహుళాష్టమి సందర్భంగా మన రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు గౌతమేశ్వర ఆలయంలో విశేషంగా ఈ అనఘాష్టమి వ్రతము ఈరోజే కాకుండా ప్రతి నెల బహుళాష్టమి రోజు ఈ వ్రతాన్ని ఇక్కడ మనం ఆచరిస్తున్నాము. ఈరోజు సుమారుగా 210 మంది భక్తులతో విశేషంగా ఈ మాఘమాస సందర్భంగా బహుళాష్టమి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. మరి ఈ వ్రతం ఆచరించడంగా విశేషంగా ఈ
ప్రాంతమంతా సుభిక్షమవుతుందట. అంటే పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఉద్యోగాలతో, వ్యాపారాలన్నీ సవ్యంగా ఉంటాయట. ఇలాంటి ఆటంకాలు కూడా ఉండేయట. అన్ని వ్రతాలన్నీ కోరికల కోసం మాత్రమే చేస్తారట. కానీ పాపం తొలగడానికి చేసే ఏకైక వ్రతము ఈ అనఘా వ్రతం. మరి విశేషమైన, అతి నిగూఢమైన, రహస్యమైన వ్రతము. ఈ గోదావరి తీరంలో చేస్తే 100 రెట్ల ఫలం వస్తుందని మన గురువుగారు చెప్పారు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి అటువంటి విశేషమైన వ్రతం మన గోదావరి తీరంలో రమాసహిత సత్యనారాయణ స్వామి గౌతమేశ్వర ఆలయంలో ఈ యొక్క వ్రతాన్ని విశేషంగా ఈరోజు ఆచరిస్తున్నాము. మరి ఆచరించిన భక్తులందరికీ ఈ యొక్క వ్రత ఫలితము అంది ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, వారి కుటుంబాలతో, పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆ యొక్క దత్తకృప, అమ్మవారి కృప అందరిపై వర్షించుగాక అని చెప్పేసి ఈ యొక్క వ్రతాన్ని ఇక్కడ చేస్తున్న ఈ ప్రముఖులందరిపై ఆ యొక్క స్వామివారి కృప ఉండాలని ఇంతటితో స్వస్తి. ఈ రోజుటి అనగాష్టమి వ్రతంతో పాటు అనగాష్టమి వ్రతంతో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది. మొన్న మాఘ పౌర్ణమి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతాలు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. ఈ రోజుటి కార్యక్రమంతో ఈ అనగాష్టమి వ్రతము సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగుపెట్టినాము. భక్తులు ప్రతి నెల 250-300 పైగా అధిక సంఖ్యలో పాల్గొంటూ ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే అష్టమి నాడు పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కానీ ఈ గుడికాడ మాకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా మేడం గారు శ్రీదేవి గారు, కేశెట్టి వంశకృష్ణ గారు, నకరికొమ్మల రామప్రసాద్ గారు, కుక్కుడం రమేష్, గాయత్రి గారు, వీరందరి సహకారంతో పాటు మరియు దాతల సహకారంతో పాటు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ముందు కూడా ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే అష్టమి నాడు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విద్యావేత్తకు, ఒక విద్యా వ్యాపారికి నడుమ జరుగుతున్న పోటీ యుద్ధమని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఒక రాజకీయ పునరావాసం కోసం ఏర్పాటైనవి కాదని, రాజకీయాలను మార్చడంతో పాటు నిరుద్యోగులకు, పట్టభద్రులకు అండగా ఉండేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు 100% కార్పొరేట్ రంగం నుంచి వచ్చిన వారేనని, ఇలాంటి కార్పొరేట్ శక్తులను ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో సమస్యల పరిష్కారం కోసం ఒక గొంతుగా ఉండాలన్న లక్ష్యంతో తాను పోటీ చేస్తున్నానని, అందరి సహకారంతో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతానన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు డాక్టర్ రాజ్ కిరణ్, బేతి తిరుమలరావు, బీసీ సంఘాల నాయకులు, పట్టభద్రులు, అభిమానులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. సో మార్నింగ్ నుండి స్టార్ట్ అయినటువంటి షెడ్యూల్ ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనంతో ముగియనుంది. ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం జరగబోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి స్పందన కనబడతా ఉన్నది. సో అన్ని రకాల సర్వేస్, ఆల్ ద సర్వేస్ ఆర్ టెలింగ్ దట్ ద ప్రసన్న హరికృష్ణ ఈస్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎలక్షన్. గత 7 నెలల నుంచి నిర్విరామంగా, నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఈ క్యాంపెయిన్ లో భాగంగా నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్ సుమారు ఒక 3000 మంది ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ మీడియా తరఫున నా గుండె లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
దాన్ని తప్పనిసరిగా ఈ 5 రోజులు 6 రోజుల కాలం ఏదైతే ఉందో సో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని చేజార్చుకోకుండా అన్ని రకాల వర్గాలను టీచర్స్ అయితేనేమి, అడ్వకేట్స్ అయితేనేమి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అయితేనేమి, ప్రభుత్వ పాఠశాల లోపల పనిచేసేటువంటి టీచర్ ఆర్గనైజేషన్స్ అయితేనేమి, వాకర్స్ అయితేనేమి, అదేవిధంగా స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, అందరినీ కూడా ఏ వర్గాన్ని కూడా కంప్లీట్ గా డీవియేషన్ డిస్ట్రాక్షన్ కు లోను చేయకుండా మాక్సిమం వారి యొక్క గుండెలను టచ్ చేసేటువంటి ప్రయత్నం గత 7 నెలల నుంచి మా వైపు నుంచి జరుగుతున్నది. అంటే ఒక ఓటర్ జస్ట్ ఏదో ఫిజికల్ గా కలవడమే కాదు, వారి యొక్క హార్ట్ కు రీచ్ అయ్యే విధంగా వారి యొక్క ప్రేమను అభిమానాన్ని పొందేటువంటి రీతిలో మా యొక్క క్యాంపెయిన్ అనేది 7 నెలల నుంచి జరుగుతూ ఉన్నది. మరి ఇందులో భాగంగా భవిష్యత్ తెలంగాణ రాష్ట్రం లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి కేవలం రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా ఉండొద్దు. ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు ఈ పదవి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే వినబడింది, అదే విధంగా కనబడింది. మరి అలాంటి పదవిని గత 7 నెలల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటే ఇలా కూడా ఉంటదా, క్యాంపెయిన్ స్టైల్ ఇలా కూడా ఉంటదా, ఇలా కూడా ప్రజలు రీచ్ అవుట్ అవుతారా అని ప్రసన్న హరికృష్ణ మాక్సిమం అందరు ఓటర్లను రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ ఎన్నిక తెలంగాణ సమాజం లోపల రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తి స్థాయి లోపల మార్చబోతున్నటువంటి ఎన్నిక. ఎందుకు మార్చబోతుంది అంటే ఇప్పటి వరకు రాజకీయాలు అంటే 100,000 కోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేస్తారు, వీళ్ళు మాత్రమే అధికారాన్ని పొందుతారు, వాళ్ళు మాత్రమే గెలుస్తారు అనేటువంటి ఒక నానుడి ప్రజల లోపల మైండ్ సెట్ ఏ ప్రజల లోపల అయితే ఉందో దానికి ప్రసన్న హరికృష్ణ అండ్ టీమ్ చరమ గీతం పాడబోతున్నారు ఈ ఎన్నికతో. ఎందుకంటే ఈ ఎన్నిక వల్ల ప్రసన్న హరికృష్ణ అనేటువంటి ఒక కామన్ మ్యాన్, కార్పొరేట్ అదే విధంగా ఇండస్ట్రియల్ శక్తులకు వ్యతిరేకంగా గెలుస్తున్నాడు. కాబట్టి ఈ గెలుపు ఈ తెలంగాణ సమాజం లోపల పట్టభద్రుల యొక్క గెలుపుగా నేను పరిగణిస్తున్నాను. ఈ పట్టభద్రులకు ఇచ్చేటువంటి గిఫ్ట్ గా ప్రసన్న హరికృష్ణ పరిగణిస్తున్నాడు. ఎందుకు అంటే ప్రసన్న హరికృష్ణ గెలవడం వల్ల ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరైతే రాజకీయాల లోపలికి భవిష్యత్తు లోపల రావాలి అనుకుంటున్నారో, ఎవరైతే డబ్బులు లేని రాజకీయాలు చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బూస్ట్, ఒక కాన్ఫిడెన్స్, ఒక హోప్ను ఇవ్వడం జరుగుతూ ఉంటది ప్రసన్న హరికృష్ణ రూపం లోపల. 3,41,313 మంది ఓటర్లను నేను సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, తల వంచి శిరస్సు వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి మీరు వేసేటువంటి ఓటు కేవలం ఒక ఓటు మాత్రమే కాదు, ఇది తెలంగాణ యావత్ భవిష్యత్తును మార్చేటువంటి ఒక ఆయుధంగా నేను పరిగణిస్తా ఉన్నా. ఈ 4 జిల్లాల ఓటర్లకు కేవలం 6 రోజులు మాత్రమే పట్టబోతుంది. అంటే 6 రోజుల లోపల యావత్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఆయుధం ఇప్పుడు పట్టభద్రుల చేతుల లోపల ఉన్నది. కాబట్టి పట్టభద్రులారా, ఫిబ్రవరి 27వ తారీఖున పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ పైన 3వ సీరియల్ నంబర్ ప్రసన్న హరికృష్ణది ఉంటుంది. దాని పక్కన మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు, పట్టభద్రుల సమస్యలు తెలిసిన వ్యక్తి, జనరల్ గా ఏ వ్యక్తులు కూడా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి ఎట్లాంటి సంబంధం పట్టభద్రులకు సంబంధించి లేదు. నిరుద్యోగుల సమస్యలు తెలియవు, ఉద్యోగుల సమస్యలు తెలియవు, విద్యా వ్యవస్థను పూర్తి స్థాయి లోపల నిర్వీర్యం చేయడానికి వాళ్ళు రాజకీయాల లోపలికి రావడం జరుగుతా ఉంది. ప్రసన్న హరికృష్ణకు పవిత్రమైనటువంటి పదవిగా ఎమ్మెల్సీ పదవి అనేది ఉంటది. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా పట్టభద్రుల యొక్క గొంతుకగా ప్రసన్న హరికృష్ణ రేపు శాసన మండలి లోపల గర్జిస్తాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. 3వ సీరియల్ నంబర్ పక్కన 1వ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణను భారీ మెజారిటీతో మీరు గెలిపించి పట్టభద్రుల సమస్యలు ఈ వ్యక్తి మాత్రమే తీర్చగలడు అనేది మీరు స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇవ్వచ్చు. అదేవిధంగా సామాజిక సమీకరణాల రీత్యా బీసీ కుల గణన జరిగినటువంటి నేపథ్యంలో ఇది జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా జనరల్ గా ఇది రెఫరెండం, అంటే భవిష్యత్ బీసీ రాజకీయాలకు ప్రసన్న హరికృష్ణ ఎన్నిక ఒక రెఫరెండంగా ఉండబోతుంది. కాబట్టి బీసీగా ప్రసన్న హరికృష్ణని గెలిపిస్తే బీసీ వాదం నిజంగానే తెలంగాణ రాష్ట్రం లోపల బలంగా ఉన్నట్టుగా మనం స్పష్టమైనటువంటి సంకేతాన్ని పంపొచ్చు. కాబట్టి ఓటర్లందరూ కూడా విఘ్నులు, ఓటర్లందరూ కూడా విచక్షణ గుణాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఈసారి స్పష్టంగా
పట్టభద్రులు ప్రసన్న హరికృష్ణకు పట్టం కడతారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఓటర్లందరికీ కూడా మీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మందమరి పట్టణంలో గల అంగడి బజార్లో నెల రోజుల క్రిందట సీసీ కెమెరాల ఉపయోగం అవసరంపై అవగాహన కల్పించగా కాలనీ వాసుల సహకారంతో 4 సీసీ కెమెరాలు అంగడి బజార్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి కమ్యూనిటీ సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించిన అంగడి బజార్ కాలనీ ప్రజలకు అభినందనలు తెలిపారు. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్య కాలంలో చాలా కేసులు ఛేదించడం జరిగిందని తెలిపారు. కేసుల ట్రయల్ సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు. మరియు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని కాలనీలు సీసీ కెమెరాల ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన కాలనీ వాసులను సీఐ శశిధర్ రెడ్డి స్థానిక ఎస్ఐతో కలిసి సన్మానించి మిగిలిన కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రాసుకుంటాం, డీటెయిల్స్ రాసుకుంటాడు, మీరేమో ఎక్కువ ఉంటాడు, అది ఎక్కువ ఉంటాడు, ఇది ఎక్కువ ఉంటాడు, ఇవన్నీ చెప్పేటివి కూడా రేపు పొద్దుగా మనకు అన్ని కూడా ఎవడొచ్చింది ఎవరు తెలిసేందుకు పనిపిస్తారు. ఇక రేపు చూసినట్టయితే మోసాలు బాగా జరుగుతున్నాయి. మంచిగా వచ్చి ముచ్చట చెప్పి ఏదో రకంగా నేను అది మా అబ్బాయి పెడుతూ అందరిని మోసం చేస్తూ ఉన్నారు. చాలా రకాల మోసాలు చేస్తూ ఉన్నారు. మన ఇట్లా ఏంటంటే ఉట్టినే నమ్ముతూ ఉంటారు, నమ్మి ఏదంటే చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మోసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి సీసీ కెమెరాలు ఉంటే కూడా ఎవరు కూడా ధైర్యం చేయరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాలతో పాటు ఇలా రేపు అందరికి కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫోన్లలోనే వాళ్ళ భవిష్యత్తు మొత్తం ఉంది. ఫోన్లలోనే వాళ్ళ అకౌంట్ ఉంది. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చాలా మంది ఎక్కడ వెళ్తూ ఈ కిరాణా దుకాణం పైన కూడా ఫోన్. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లిలో రైల్వే లోకో పైలట్లు చేస్తున్న నిరసన దీక్ష శుక్రవారం 2వ రోజుకు చేరుకుంది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో 36 గంటల నిరసన దీక్షను ఆల్ ఇండియా రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు చింతల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగాల్లో అమలు అవుతున్న రన్నింగ్ అలవెన్స్ 25% రన్నింగ్ స్టాఫ్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారాంతపు సెలవు రన్నింగ్ స్టాఫ్ కు 46 గంటలు పెంచాలని కోరారు. 2 నైట్ డ్యూటీలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ వేగవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ అధ్యక్షులు పటేల్, కార్యదర్శి అజయ్, నాయకులు వివేక్, మౌర్య, రవీందర్, ఫియాన్స్, ధన, రన్నింగ్ స్టాఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్రైన్లు నడిపేటువంటి లోకో పైలట్లు, అసిస్టెంట్లు అనేది 8 గంటలకు పైనగా 8 గంటల కన్నా ఎక్కువ కూడా పనిచేస్తున్నాం. సో దీన్ని మాకు 8 గంటలు మాత్రమే క్రమబద్ధీకరించాలి. దాని తర్వాత ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ నడిపేటువంటి లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లు 6 గంటల కంటే ఎక్కువ కూడా పనిచేస్తున్నారు. దీన్ని మాకు 6 గంటలు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో క్రూ అనేది 2 రోజుల పైన కూడా అవుట్ స్టేషన్లో స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని 36 గంటల లోపలనే మా క్రూని కూడా హెడ్ క్వార్టర్కు రిటర్న్ తీసుకురావాలి. నెక్స్ట్ లోకోకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు, పార్క్ సేఫ్టీ డివైజులు అనేది ప్రస్తుతం మేము లాబీ నుంచి సైన్ ఆన్ టైంలో తీసుకెళ్ళి సైన్ ఆఫ్ టైంలో తీసుకొచ్చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. దీనికి బదులు ఈ ఎక్విప్మెంట్లన్నీ మాకు లోకోలోనే సమకూరిస్తే బాగుంటుంది. ఇదొక డిమాండ్. నెక్స్ట్ ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది 25% అనేది మాకు ఇవ్వాలి. మిగతా డిపార్ట్మెంట్లో అందరికీ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వట్లేదు. మాకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఇండియన్ రైల్వే డివిజనల్ ట్రాన్స్ఫర్స్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న విషయం. దీన్ని కూడా మాకు తొందరగా పూర్తి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో మాకు 70% ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి. ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది మాకు 70% అనేది మినహాయింపు ఇవ్వాలి. నెక్స్ట్ మాకు రన్నింగ్ స్టాఫ్కు అనగా లోకో పైలట్లకు, అసిస్టెంట్ లోకో పైలట్కి ఇచ్చేటువంటి శిక్షణ ఏదైతుందో దాన్ని కుదించిర్రు. దీన్ని లోకో సబ్జెక్టులకు అనుగుణంగా శిక్షణ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ పే లెవెల్ అనేది అసిస్టెంట్ లోకో పైలట్కు లెవెల్ 6లో, సీనియర్ ఐఎల్పీలకు లెవెల్ 7లో, లోకో పైలట్ గూడ్స్ వాళ్ళకి లెవెల్ 8లో, ప్యాసింజర్ లోకో పైలట్ లెవెల్ 9లో, మెయిల్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్కు లెవెల్ 10లో
పే లెవెల్ అనేది ఫిక్స్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో కావాలని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. హాజరైన జిల్లా వివిధ శాఖల అధికారులు, ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్. మంచిర్యాల జిల్లా గోదావరి నదీ తీరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో అనఘాష్టమి వ్రతాలు. 200 మహిళలతో అనఘాష్టమి వ్రతాలు నిర్వహించిన భక్తులు. జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు సైకిల్స్ అందజేత. కాలేజ్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 40 కుట్టు మిషన్లు, 10 సైకిళ్లను పంపిణీ చేసినట్లు తెలిపిన రోటరీ క్లబ్ అధ్యక్షులు గాదాసు శ్రీనివాస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.